ఆదికాండం 1వ అధ్యాయంలో ఏ మరణం లేదు, 2వ అధ్యాయంలో ఏ మరణం లేదు, కానీ 3వ అధ్యాయంకి వచ్చేసరికి మరణం ఎంటర్ అయింది. 4వ అధ్యాయంకి వచ్చేసరికి ఇక అందరి పరిస్థితి ఏంటంటే మరణం స్టార్ట్ అయిపోయింది. మీకు ఒక మాట చెప్పనా, 5వ అధ్యాయం గ్రేస్, కృపా చాప్టర్ అది. ఆ గ్రేస్ అనే 5వ అధ్యాయంలో, ఎందుకంటే 5 అనేది కృపా సంఖ్య, ఈ 5వ అధ్యాయంలో ఆదాము యొక్క వంశావళి గ్రంథం ఉంది. ఆదాము యొక్క వంశావళి గ్రంథంలో 1, 2, 3, 4, 5, 6, 7వ వాడికి వచ్చేసరికి మరణాన్ని జయించి పడేశాడు. వింటున్నారా? ఇప్పుడు ఆదాము నుంచి 7వ వాడైన హానోకు మరణాన్ని రుచి చూడలా. ఆదాము మరణించాడు, తర్వాత వచ్చిన షేతు మరణించాడు, కైనాను మరణించాడు, మహల్లేలు మరణించాడు, ఎరుదు వాళ్ళందరూ 7 వాళ్ళ మనుషులు వాళ్ళు. కానీ హానోకు దగ్గరికి వచ్చేసరికి 7వ వాడు మరణించలా. ఇంకొంచెం లోపలికి వెళ్దామా? కడపటి ఆదాము నుంచి మొదటి కాలంలో అంటే పౌలు కాలంలో ఉన్న వాళ్ళు మరణించారు, ఐరేనియస్ కాలంలో ఉన్నవాళ్ళు మరణించారు, మార్టిన్ కాలంలో ఉన్నవారు మరణించారు, కొలంబా కాలంలో ఉన్నవారు మరణించారు, మార్టిన్ లూథర్ కాలంలో ఉన్నవారు మరణించారు, జాన్ వెస్లీ కాలంలో ఉన్నవారు మరణించారు, విలియం బ్రెనమ్ కాలంలో ఉన్నవారు కూడా కొంత మరణించారు. కానీ ఇప్పుడు సజీవంగా ఉన్న వీళ్ళకి మాత్రం మరణం లేదు. ఎందుకంటే కడపటి ఆదాము నుంచి 7వ వారం మనమే. వింటున్నారా? అందుకని ఆదాము నుంచి 7వ వాడు మరణాన్ని రుచి చూడలా. మరణాన్ని రుచి చూడకుండా ఇప్పుడు ఆ మరణాన్ని రుచి చూడకుండా హానోకు ఏం చేశాడంటే ఒక పిరమిడ్ కట్టాడు ఆయన.